జైవీలు ఇంట్లో వాళ్ళందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. ఈ పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా మన ఉత్తరాంధ్రకు రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా, సీనియర్ నాయకులుగా గౌరవని నాయుడు గారు, ముఖ్యమంత్రి గారిని కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడేది 3-4 రోజులు తిరిగిన ఫోన్లో మాట్లాడలేదు. అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పారు. కుటుంబపరమైన సమావేశాలు 100% ఈ కుటుంబం ఇప్పుడే కాదు, డాడీ వీరనాయుడు గారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి ఎంతో 2 కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉండే పరిస్థితులు చిన్నప్పుడు చూసాం. అక్కడికి నేను కాలేజీ స్టూడెంట్గా వెళ్ళినప్పుడు కూడా టీచర్గా లెక్చర్గా ఉండేవారు. వచ్చేవాడిని. అప్పుడు పొలికే బంగారం అయ్యాన్ని తెచ్చినప్పుడు అది అసలు రాత్రులు నేను కొత్తగా సైకిల్ తొక్కడం నేర్చుకోవడం డిగ్రీలో. అప్పుడు నేను సైకిల్ తొక్కుతుంటే వెనక్కి కూర్చుని వచ్చి అలా ఉండేది, అంత ఇదిగా ఉండేది. అనివార్య కారణాలు, రాజకీయ సిద్ధాంతాల పరంగా వేరే కాదు. ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యంగా రావడానికి కారణం, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి, చట్టం లేదు, ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, అన్యాయంగా, అధర్మంగా, చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఆ రకంగా ఉంది. ఇసుక మొదలుకొని, గ్యావెలు మొదలుకొని, మైన్స్ మొదలుకొని, ఆఖరికి సారా వ్యాపారం కూడా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ స్థాయికి దిగజారిపోయింది. ఈ పరిస్థితులు మార్చకపోతే రాష్ట్రం తీవ్రంగా అన్యాయం. రాష్ట్రం అప్పులు ఉన్నాయి, సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు. అంటే మన రాష్ట్ర జిఎస్డిపిలో 30% పైనే అప్పులు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు. అప్పులు చెల్లించడానికి సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, వడ్డీలు కానీ రుణాలు కట్టడానికి. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు అవసరం కాబట్టే మీద నైవేద్యంకి అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం పూర్తి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనందరం కూడా కలవాలి. అన్ని శక్తులు కలిసినప్పుడు ఈ కార్యక్రమం చేయగలుగుతాం. వారు చెప్పినట్టు అంత ఈజీ కాదు ఎన్నికలు, అంత సులువుగా కలిసిపోయిన వాడు గెలిచిపోతాం అనుకోవడానికి కూడా లేదు. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యతగా సంపాదించుకున్నదే. ఎందుకంటే నా రాజకీయ జీవితం అలా మొదలైంది. నేను 9 ఓట్లు, అందువల్ల నాకు అదృష్టం ఏంటంటే 9 ఓట్లతో గెలవటం వల్ల ప్రతి ఓటరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. నా ఓటు వల్ల గెలిచాడు రామకృష్ణ అని చెప్పి, అది నా అదృష్టం. ప్రతి ఒక్క కనిపించినప్పుడల్లా మేము సెలవు పెట్టి వచ్చి మీకు ఓటు వేసామండి అనేసి ఎక్కడెక్కడో స్టేషన్లో నువ్వు ఎక్కడ తిరిగినా వస్తారు, వచ్చి అంత దూరం నుంచి పలకించి మేము వేసామండి, మా ఓటు వల్ల మీరు గెలిచారంటారు. అంటే అది వాళ్ళ ఆనందం, నాకు ఆనందం. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా రామకృష్ణ మా ఓట్ల వల్ల వచ్చింది. అంటే ఓటు విలువ ఎంత అన్నది ఆ ఎన్నికల్లో తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఎందుకు జరుగుతుందో తెలీదు. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.